గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలని సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేశారు. తదుపరి తీర్పుకు లోబడే నియామకాలు చేపట్టాలని హైకోర్టు టీజీపీఎస్సీకి తెలిపింది. కేసు 16th కి పోస్ట్ చేశారు. సో ఈ రోజు అయితే మాత్రం ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో తర్వాత అడ్వకేట్ జనరల్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందరి యొక్క వాదనలు విని సో ఈ రకంగా ఇంటర్మ్ సస్పెన్షన్ ఇచ్చారు. తర్వాత సంబంధించినటువంటి కేసెస్ సంబంధించినటువంటి మొత్తం కూడా పూర్తిగా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అక్టోబర్ 16న జరుగుతాయి. సో కోర్టు ఏంటంటే ప్రైమా ఫేసి సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు కొంత ఈ రకమైనటువంటి సీరియస్ అలిగేషన్స్ లేవు కాబట్టి ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చారు. దీనితో ప్రక్రియ అనేటువంటిది కంటిన్యూ కావచ్చు, బట్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంట్. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై తదుపరి విచారణ వచ్చే నెలకి 15కి వాయిదా వేశారు. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్లో అవకతవకలు జరిగిన అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలనం తీర్పిచ్చింది. తిరిగి రీవాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చాక కూడా తమ భవిష్యత్తుపై గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మెయిన్స్ పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, సింగిల్ బెంచ్ తీర్పు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేపట్టారు. టీజీపీఎస్సీతో పాటు ర్యాంకర్లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా ఉందంటూ అడ్వకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించిందన్నారు. గ్రూప్ 1 నిర్వహణ రూల్స్లో భాగంగా రీవాల్యుయేషన్ అనేది లేదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి తీర్పు సహేతుకం కాదని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు జరుపుకోవచ్చని క్లియరెన్స్ ఇచ్చింది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో టీజీపీఎస్సీ నియామకాల ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ హైకోర్టు తుది తీర్పుకి లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.